నా విజయవాడ వెస్ట్‌లో గెలిపేవారు ఈసారి సుజనా చౌదరా లేక ఆసిఫా? సుజనా చౌదరి గారు. ఎందుకు సుజనా చౌదరి అని? 175 సీటుల్లో ఇది ప్రత్యేకంగా సీటు. సుజనా చౌదరి అనే ఆయన. ఈయన వెస్ట్ కాన్స్టిట్యున్సీలో ఆయన గెలిస్తే వెస్ట్ అనేది మారిపోయిద్ది అనేది. హ్మ్. అంటే ఇప్పటివరకు ఏం అభివృద్ధి జరగలేదా? ఇప్పుడు దాకా అసలు ఏమి అభివృద్ధి అనేది జరగల. 33 సంవత్సరాలు నాకు. 33 సంవత్సరాలు అనేది ఇప్పుడు దాకా ఏమీ జరగలేదు లేదు. హ్మ్. అన్న ఇక్కడ మోడర్న్ సిటీ చేస్తాను. ఇక్కడంతా కూడా మోడర్న్‌గా అభివృద్ధి చేసి చూపిస్తాను సుజనా చౌదరి అంటున్నారు. అది నమ్మే అవకాశం ఉందా అసలు? కన్ఫర్మ్‌గా ఉందండి. 100కి 1000% ఉంది. హ్మ్. ఇక్కడ ఆసిఫ్ అంటున్నారు. గెలిచి గిఫ్ట్ ఇస్తాను సీఎంగా ధీమాగా ఆయన ఉన్నాడు. ఆ 6093 జగన్‌ది నంబరు ఈయనకి రాకుండా చూసుకుంటే సరిపోయిద్దండి. ఓకే. ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఈయన నాన్ లోకల్ అంటున్నారు. అంటే సుజనా చౌదరికి అసలు ఇక్కడ ఏం తెలీదు. ఇక్కడ స్థితిగతులు గాని ఇయన్నీ కూడా ప్రజల గురించి ఏం తెలీదు. ఆయనకి ఎట్లా ఓటేస్తారని విమర్శలొస్తున్నాయి. ఆళ్ళ తాతగారు ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్‌లో పనిచేశారు కృష్ణా జిల్లాలో. హ్మ్. ప్లస్ ఇంకో ఆయన ఐఏఎస్ ఆఫీసర్ ఎవరో ఆళ్ళ చుట్టాలు. ఇక్కడ కృష్ణా జిల్లాలో ఎన్నో 20 సంవత్సరాల నుంచి ఇప్పుడు స్థానికులాళ్ళు. హ్మ్. ఇప్పుడేదో ఈళ్ళు కొత్తోళ్ళందరూ వచ్చి ఇక్కడ నాన్ లోకల్ అని చెప్పి చెప్పుకుంటున్నారు. హ్మ్. అంటే ఇక్కడ నిజంగానే సుజనా చౌదరి గారిని గెలిపిస్తే ఇక్కడ అన్ని పరిస్థితులు అన్నీ మారే అవకాశం ఉంటాయా? కన్ఫర్మ్‌గా మారే అవకాశం ఉండేది. ఇప్పటిదాకా నియోజకవర్గం ప్రతి ఎలక్షన్స్‌కి ఏ కొండ ప్రాంతాల్లో కూడా క్యాండిడేట్ అయినా పైనకి ఎక్కలేదు. ఈయన ఇంకా ఎక్కువ, ఎక్కువ అని చెప్పి చెప్తున్నారని చెప్పి ప్రజల్లో బాగా అది నాడి ఇనిపిస్తుందండి. కానీ వెల్లంపల్లి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా ఉండి ఇక్కడ ఎన్నో పనులు అభివృద్ధి చేసి ఇంక చేయాల్సింది కూడా ఏం లేదని ఆయన చెప్పుకుంటున్నారు. ఆ చే ఆ నామినేషన్ అది అభివృద్ధి చేశారంటే ఎక్కడి నుంచో పెట్టి గెలవచ్చు కదా! హ్మ్. పక్కన సెంట్రల్ నియోజకవర్గానికి ఎందుకు ఎళ్ళగలడు? హ్మ్. అది ఎందుకనుకోవచ్చు మీరు చెప్పండి. అది అభివృద్ధి లేదనే అటు పైకెళ్ళాడు. ఓడిపోతాడండి ఇక్కడ. హ్మ్. నా విజయవాడ వెస్ట్‌లో ఈసారి గెలిపేవారు సుజనా చౌదరి, ఆసిఫా? సుజనా చౌదరి. సుజనా ఎందుకు సుజనా చౌదరి గారు? సుజనా చౌదరికి ఒక ఛాన్స్ ఇచ్చామన్నా. ఆయన వస్తే మాకు ఏదో ఒకటి చేస్తాడు అని ఆయనకే మేము ఓటేస్తాం. ఆయన్నే గెలిపిస్తాం మేము. అంటే గతం మరి ఇప్పుడు ప్రెజెంట్ ఎమ్మెల్యే ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ ఏం చేయలేదా? అంటే ఇప్పుడు సెంట్రల్‌కి వెళ్ళారు. ఇప్పుడు ఇక్కడ చేయలేకే కదా అటు వెళ్ళింది ఆయన. ఆల్రెడీ గెలిచాడు, గెలిపించాం. ఇక్కడ ఏం చేయలేక అటేపు వెళ్ళాడు. మరి అటు ఏం చేస్తాడో తెలియదు. అంటే నిజమైన అభివృద్ధి సుజనా చౌదరితో సాధ్యమేనా మరి? సాధ్యమవుతాను ఆయనతోనే అయితే ఆయన తప్ప ఇంకెవరు చేయలేరు. అంటే ప్రధానంగా ఆయన అసలు నాన్ లోకల్ ఇక్కడ దేని గురించి ఏం తెలీదు. ఆయన ఏం అభివృద్ధి చేస్తారు అంటున్నారు. ఇస్తే సుజనా చౌదరి గారు మనం ఏం చెప్పినా కానీ చేస్తాడని ఆయన. ఆయన వస్తే మాత్రం మేము అడిగిందల్లా చేస్తూ ఉంటాడు. అది మాత్రం పక్కాగా ఆయన మాత్రం ఆయన మేము గెలిపించుకునేది మేమే. కన్ఫామ్గా ఆయనకే ఓటేస్తాం, ఆయనే గెలిపిస్తాం. అంటే ఇప్పుడు జనసేన, టీడీపీ చాలా వరకు అసంతృప్తి ఉంది. ఈయనకి సపోర్ట్ లేదు అని కూడా వార్తలు వస్తున్నాయి. గెలిచే అవకాశాలు ఉంటాయా? ఉన్నాయన్న, వస్తూ ఉంటాయి, రూమర్స్ వస్తూ ఉంటాయి. కానీ ఏంటంటే అవన్నీ ఏంటంటే గాలికి వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ఏంటంటే 100 మాటలు మాట్లాడతారు. కానీ ఏంటంటే ఆయన మేము గెలిపించుకుంటాం. సుజనా చౌదరి గారిని కన్ఫామ్ గెలిపించుకుంటాం. అంటే ఒక అవకాశం ఏంటని సుజనా చౌదరి గారు అంటున్నారు. కానీ ఇప్పటి వరకు ఎంతో అభివృద్ధి చేసున్నాము. ఇప్పుడు ఇచ్చిన మేనిఫెస్టో కూడా ఇవన్నీ కూడా వైసీపీ ఆసిఫ్ గారు అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ మేమే గెలుస్తాము అని అంటున్నారు. అది మనం చెప్పలేమన్నా. అయితే ఇదివరకు ఉన్న రాజకీయం వేరు, ఇప్పుడు ఉన్న రాజకీయం వేరు అన్న. కానీ ఏంటంటే ఇప్పుడు క్యాండిడేట్కి ఛాన్స్ ఇచ్చాము. ఆయనకే మేము గెలిపిస్తాము, ఆయనకే ఓటేసి మేము గెలిపిస్తాము. సుజనా చౌదరి గారు ఇంకెవరు వచ్చినా కానీ చేసేదే లేదు. సుజనా చౌదరికి కన్ఫామ్ గెలిపించుకుంటాం.